టాలీవుడ్ ట్రెండింగ్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మధ్య రిలేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య వచ్చే రూమర్లు ఎప్పుడూ కొత్తగా అనిపిస్తాయి. అయితే ఈ క్రేజీ అంతా గీతా గోవిందం మూవీ నుంచే మొదలయ్యాయి. ఈ సినిమాలో ఇద్దరు జంటగా నటించి ఆడియన్స్ మనసులో స్టార్ జోడీగా ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ జోడీ మరోసారి తెరపై కనిపించబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా విజయ్ బర్త్డే స్పెషల్ గా టాక్సీ వాలా శ్యామ్ సింగరాయ్తో మెప్పించిన రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో యోధుడిగా కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆసక్తికర పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహాన్ని చూపిస్తూ శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇక అంతేకాదు 1854 నుంచి 1873 సంవత్సరం మధ్యకాలంలో ఈ సినిమా కథ జరిగిందని పోస్టర్ పై ప్రకటించారు. అయితే ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. వీడి 14 అనే వర్కింగ్ టైటిల్తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రానుంది. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా రానున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండనుందంట. అయితే ఇలాంటి పాత్రకు రష్మిక అయితేనే బాగుంటుందని మేకర్స్ డిసైడ్ అయ్యారని టాక్. ఇదే కనుక నిజమైతే విజయ్ రష్మిక జోడీకి ఫ్యాన్స్ థియేటర్లో సీట్లో కూర్చోవడం కూడా కష్టమే, ఎగిరి గంతేయాల్సిందే. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఏం లేనప్పుడే అట్రాక్ట్ అయిన ఆడియన్స్కు ఇప్పుడు అన్నీ తెలిసాక ఉండగలరా? త్వరలో VD14 నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పెళ్లి చూపుల సినిమాతో కమెడియన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ప్రియదర్శి. ఈ సినిమాలో అతని నటనతో ఎంతో మంది ఆడియన్స్ను అలరించడమే కాదు, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో కమెడియన్గా చేసి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కానీ బలగం సినిమాతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు ప్రియదర్శి. ఎమోషనల్ ఎంటర్టైన్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే బలగం సినిమా తర్వాత ప్రియదర్శికి ప్రత్యేక పాత్రల డిమాండ్ పెరిగింది. ఇటీవల వచ్చిన మంగళవారం సినిమాలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించాడు. ఆ పాత్రకి కూడా ప్రశంసలు అందుకున్నాడు ప్రియదర్శి. ఇక ప్రస్తుతం సోలో హీరోగా మారిపోయాడు ఈ కమెడియన్. హీరోగా వరుస క్రేజీ సినిమాలను ఒకే చేస్తున్నాడు. అందులో ముందుగా డార్లింగ్ సినిమా ఉంది. ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం డార్లింగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో డార్లింగ్ కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక తల్లిలా చెల్లిగా ఉన్నప్పుడు ప్రేమ ఒకలా ఉంటుంది, లవర్గా ఉన్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఇక లవర్ భార్యగా అయితే పిచ్ ఫిక్స్ అనేలా ఉంటుందనే కాన్సెప్ట్ పాతదే అయినా రిలీజ్ చేసిన వీడియోలో పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య చేతిలో కీలుబొమ్మగా మారిన భర్తల స్టోరీని తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సినిమా చూడాల్సింది. హనుమాన్ మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. డీసెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాలో అనన్య నాగల్లా, మురళీధర్ గౌడ్, శివారెడ్డి మరియు కృష్ణతేజ వంటి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ రానా నిర్మాణ సంస్థలో మరో సినిమా చేస్తున్నారు ప్రియదర్శి. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాను నవనీత్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే కాకుండా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కూడా ఓ సినిమాను ఓకే చేశాడు ప్రియదర్శి. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై వస్తున్న ఈ సినిమాలో రూపా కొడవాయూరు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేస్తూ కెరీర్ పీక్స్లో ఉన్నాడు ప్రియదర్శి. ఈ 3 సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా మనోడి క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు చేరడం ఖాయం. ఉస్తాద్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో డబల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకే డబల్ ఇస్మార్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీ రోల్ చేస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై బాలీవుడ్లో కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చేయబోయే ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్ట్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే రామ్ తన తర్వాతి సినిమాతో OTTలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడంట. ఇక ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోలు OTTలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నడవనున్నాడట రామ్. ఇందుకోసం ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ ముందుకు వచ్చిందంట. రామ్తో ఓ క్రేజీ వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమైందట. దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.
మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి మొదటిసారి ఓటీటీలో అడుగు పెడుతున్న రామ్ ఎలాంటి కంటెంట్ను ఓకే చేస్తాడు, ఏ దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు. జాతి రత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించాడు. టీజర్ ట్రైలర్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అల్లరి నరేష్ కూడా ఈ మధ్య కామెడీ సినిమాలు చేయలేదు. అందుకే ఆ ఒకటి అడక్కు సినిమా చూసేందుకు ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది ఈ సినిమా. దాంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను 2 ఓటీటీ సంస్థలు ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం మేరకు మే 31న ఈ సినిమా స్ట్రీమింగ్లోకి రానుందట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట. ఇక నిజానికి థియేటర్స్లో ఈ సినిమా సరిగా ఆడకపోవడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. అందుకే ఆ ఒకటి అడక్కు ఓటీటీ విడుదల గురించి తెలిసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి థియేటర్స్లో ఫ్లాప్గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక ఆ ఒక్కటి అడక్కు సినిమా కథ విషయానికి వస్తే, గణపతికి 30 ఏళ్ళు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ పెళ్లి కాదు. వచ్చిన సంబంధాలన్నీ ఏదో కారణంగా రిజెక్ట్ అవుతుంటాయి. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల సిద్ధిని తన లవర్గా కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు గణపతి. అదే సమయంలో మ్యాట్రిమోనీ పేరుతో మోసాలకు పాల్పడుతుందంటూ సిద్ధి గురించి పేపర్లో న్యూస్ వస్తుంది. అది చూసిన గణపతి ఏం చేశాడు, సిద్ధి గురించి వచ్చిన వార్త నిజమేనా అనేది మిగిలిన కథ. ప్రస్తుతం ఓటీటీలో హర్రర్ థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. ఆడియన్స్కి కూడా సాఫ్ట్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను చూడడానికి ఇష్టపడడం లేదు. క్షణక్షణం ఉత్కంఠభరితంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని, ట్విస్టులు ఉండే సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అలా ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది బాడీ. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హస్మీ, సౌత్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల జంటగా వచ్చిన ఈ సినిమాను దృశ్యం సినిమాల దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించాడు. ప్రముఖ హాలీవుడ్ మూవీ ది బాడీకి రీమేక్గా వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ కీ రోల్ చేశాడు. ఆద్యంతం థ్రిల్ కలిగించే విధంగా వచ్చిన ఈ రొమాంటిక్ క్రైమ్ అండ్ మర్డర్ మిస్టరీ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేయడం ఖాయం. ఊహించని ట్విస్టులు, మలుపులు తిరిగే స్క్రీన్ ప్లేలతో ఫుల్గా థ్రిల్ చేస్తోంది ఈ సినిమా. కేవలం 1:40 నిడివితో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది ఈ మూవీ. ఇక ది బాడీ కథ విషయానికి వస్తే, ఇండియాస్ ప్రముఖ వ్యాపారవేత్త మాయా వర్మ, ఆమె భర్త అజయ్ పూరి. ఒకరోజు వర్మ హఠాత్తుగా చనిపోతుంది. పోస్ట్ మార్టం కాకముందే ఆమె బాడీ మాయమైపోతుంది. దీంతో ఆమె భర్త అజయ్ పూరి కంగారు పడతాడు. ఈ కేసుని సాల్వ్ చేసేందుకు ఎస్పీ జయరాజ్ రావల్ రంగంలోకి దిగుతాడు. మరి వర్మ బాడీ ఏమైంది, నిజంగానే ఆమె చనిపోయిందా లేక ఎవరైనా చంపేశారా అనేది ది బాడీ కథ. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. రేపటి సినిమా టాకీస్లో మళ్ళీ కలుద్దాం.